ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండాలి అని అనుకోవట్లేదు. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనుకుంటోంది. కాంగ్రెస్ పార్టీతో ఫైట్ చేయడం కంటే ప్రాంతీయ పార్టీలతో ఫైట్ చేయడం భారతీయ జనతా పార్టీకి కష్టంగా ఉంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలు లేకుండా ఉండాలని ఆ పార్టీ కోరుకుంటోంది. ఏ ప్రాంతీయ పార్టీలు? ప్రాంతం పేరుతోటో, కులం పేరుతోటో, ఇంకో పేరుతోటో వచ్చిన ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి దేశంలో. రైటిస్ట్ ఐడియాలజీతో వచ్చిన ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. అటువంటి పార్టీలను కూడా భారతీయ జనతా పార్టీ మింగేసింది లాంటి ఒక ఇంప్రెషన్ ఈ దేశంలో ఉంది. రేవంత్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం అటువంటి చర్చ కూడా రాజకీయంగా ఉంది. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కంటే కట్టర్ హిందూ పార్టీగా పేరున్న శివసేన పార్టీ పరిస్థితి ఇప్పుడు ఒకసారి గమనిస్తే, శివసేన పార్టీకి ఆ పరిస్థితికి రావడానికి భారతీయ జనతా పార్టీ కారణం. భారతీయ జనతా పార్టీ శివసేనను చీల్చింది. శివసేన పార్టీ ఎగ్జిస్టెన్సీ లేకుండా చేసింది మహారాష్ట్ర రాష్ట్రంలో. అంతేకాదు అకాలీదళ్ కూడా లేకుండా చేసే ప్రయత్నం చేసింది. అకాలీదళ్ పార్టీ ఈరోజు ఇంత దయనీయ పరిస్థితిలో ఉండడానికి కారణం కూడా భారతీయ జనతా పార్టీ.